ఎస్కే న్యూస్ తెలుగు ఛానల్ కు స్వాగతం. అనంతపురం జిల్లా రాయదుర్గం నియోజకవర్గం కనేకల్లు మండలం హనకనహాల్ గ్రామంలోని శ్రీరాములవారి రథానికి నిప్పంటించిన ఘటనను పోలీసులు ఛేదించారు. అదే గ్రామానికి చెందిన వైసీపీ నాయకుడు బొడిమల్ల ఈశ్వర్ రెడ్డిని అరెస్టు చేశారు. జిల్లా ఎస్పీ పి జగదీష్ ఐపీఎస్ ఈ ఘటనపై విలేకరుల సమావేశం వివరాలు వెల్లడించారు. సెప్టెంబర్ 23వ తేదీన అర్ధరాత్రి సమయంలో కనేకల్ మండలము హనకనహల్ గ్రామములో శ్రీరాములవారి రథమును రథ మండపములో భద్రపరిచి ఉండగా ఎవరో గుర్తు తెలియని వ్యక్తులు రథ మండపమునకు వేసున్న తాళాలను పగులకొట్టి లోనికి ప్రవేశించి భద్రపరచి ఉన్న రథముపై పెట్రోల్ పోసి నిప్పు పెట్టినట్లుగా గుర్తించారు. వెంటనే అర్ధరాత్రి 12:45 గంటల సమయంలో రథానికి సమీప పరిసర ప్రాంతంలో నివసించే గ్రామస్తులు గమనించి మంటలు ఆర్పడం జరిగినది. ఈ ప్రమాదంలో రథము ముందు భాగము కాలిపోయినది. దీనిపై కనేకల్ పోలీసు స్టేషన్లో సెప్టెంబర్ 24వ తేదీన కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. అనంతరం డాగ్ స్క్వాడ్ మరియు ఫింగర్ ప్రింట్ క్లూస్ టీమ్ లతో క్లుప్తంగా దర్యాప్తు చేపట్టారు. దర్యాప్తులో హనకనహాల్ గ్రామంలో శ్రీరాముల వారి రథాన్ని 2022వ సంవత్సరము నందు హనకనహల్ గ్రామస్తుడు ఎర్రిస్వామిరెడ్డి అన్నదమ్ములు సుమారుగా 20 లక్షల రూపాయలు వెచ్చించి రథాన్ని తయారు చేయడమైనది. ఈ రథము తయారు చేయు సమయంలో ఎర్రిస్వామి రెడ్డి కుటుంబ సభ్యులు గ్రామంలోని మరియు ఏ ఇతర గ్రామస్తుల యొక్క సహాయ సహకారాలు గాని చందాలు గాని తీసుకోకుండా వారి కుటుంబ సభ్యులే రథాన్ని స్వయంగా తయారు చేయించారు. తద్వారా గ్రామస్తుల మధ్యన విభేదాలు ఏర్పడ్డాయి. ఆ కారణంగా నిన్నటి దినము రథాన్ని కాల్చివేయడం జరిగినది. దర్యాప్తులో భాగముగా ఈ దినం అనగా సెప్టెంబర్ 25వ తేదీన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందిన బొడిమల్ల ఈశ్వర రెడ్డిని అరెస్టు చేసి కోర్టులో హాజరుపరుస్తామన్నారు. కళ్యాణదుర్గం డీఎస్పీ పి రవి బాబు పర్యవేక్షణలో రాయదుర్గం రూరల్ సీఐ కె వెంకటరమణ, కళ్యాణదుర్గం రూరల్ సీఐ నీలకంఠేశ్వర్, కనేకల్ నాగమధు, బొమ్మనహల్ సిబి నబీ రసూల్ వారి సిబ్బందితో పాటుగా 4 టీములుగా ఏర్పడి కేసును ఛేదించినందుకు జిల్లా ఎస్పీ జగదీష్ అభినందించారు. అక్యూజ్డ్ ఈశ్వర్ రెడ్డి అతని బైక్లో నుంచి ఫ్యూయల్ అది తీసుకొని రథం పెట్టినటువంటి షెడ్ ఏముంది దాని లాక్ని యాక్సెల్ బ్లేడ్తో అది కట్ చేసి లోపల పెట్రోల్ని దాని మీద వేసి దానికి అగ్గి పెట్టడం జరిగింది. యాజ్ ఆఫ్ నౌ మనకు ఈశ్వర్ రెడ్డిని అరెస్ట్ చేస్తున్నాము. ఇది కాకుండా మిగతా దీంట్లో ఈ కేసులో ఇంకా ఎవరెవరు అక్యూజ్డ్ ఉన్నారు, దీని వెనక ఎవరున్నారు, ఇదన్నీ కూడా డీటెయిల్డ్ ఇన్వెస్టిగేషన్ చేయడం జరుగుతూ ఉంది. ఫర్దర్ ఇన్వాల్వ్మెంట్ ఆఫ్ అదర్ అక్యూజ్డ్ ఈజ్ ఆల్సో బీయింగ్ లుక్డ్ ఇంటూ అండి. అక్యూజ్డ్కి మళ్ళీ మనము పోలీస్ కస్టడీకి తీసుకుంటూ ఇంకా ఫర్దర్ ఇన్వెస్టిగేషన్లో మనం ఆయన్ని ఇంట్రోగేట్ చేయడం జరుగుతుంది. దీంట్లో మనం చూసినట్టయితే ఎవరు ఈశ్వర్ రెడ్డి ఉన్నారు, వీళ్ళు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందిన కార్యకర్తలాగా మనకు తెలిసి వచ్చినారు.